సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే గ్రహణాల గురించి చాలా టెన్షన్ ఉంటుందన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ కూడా మీకు గంటల పంచాంగం తీసుకొని చూపిస్తూ ఉంటాను. సో ఇది కూడా అలానే 2024-25 అనమాట ఈ ఇయర్ పంచాంగము. సో దీంట్లో మనకి గ్రహణాలు ఏమేమి ఉన్నాయి, ఏ డేట్ అండ్ టైమింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా రాసి పెడతారు. అందుకే నేను ఎవ్రీ ఇయర్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఈ ఇయర్ కూడా మీకు పంచాంగం అనేది తీసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ ఇయర్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రెగ్నెన్సీతో ఎవరైతే 2024-25 అంటే ఈ ఇయర్ అయిపోయాక కూడా మళ్ళీ ఉంటుంది కదా, 24 తర్వాత కూడా 25లో అంటే మళ్ళీ మనకి ఉగాది పండుగ వరకు కూడా ఇక్కడ టైమింగ్స్ రాసి ఉంటాయి అన్నమాట. అందుకే 24-25 వరకు ఎవరు గర్భవతులో వాళ్ళందరికీ వర్తిస్తుంది. సో ఈ ఇయర్లో మనకి గ్రహణాలు ఇక్కడ విషయ సూచిక అనే దగ్గర పేజ్ నెంబర్ 5లో పర్టికులర్గా గ్రహణాలు ఎక్కడెక్కడ పడతాయి అంటే ఆ పేపర్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ టైం టేబుల్ రాసి ఉంచుతారు. సో ఈ విషయ సూచికలో మనకి గ్రహణాలు అనేవి అస్సలు లేవు ఈరోజు ఈ ఇయర్లో. సో ఈ ఇయర్లో మనకి ఏ గ్రహణం కూడా మన భారతదేశంలో పర్టికులర్గా భారతదేశంలో ఉంటేనే మనకి పంచాంగంలో ఇస్తారు. సో మనకి ఏప్రిల్లో కూడా గ్రహణం అనేది చెప్పాను కదా నేను, అందులో కూడా మనకి భారతదేశంలో లేదు. ఒకవేళ భారతదేశంలో ఉంటే మనకి పంచాంగంలో పర్టికులర్గా పేజ్ నెంబర్ ఇచ్చి దాంట్లో ఆ టైమింగ్స్తో సహా మనకి వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ ఇయర్ మొత్తము కూడా ఎవరైనా సరే మళ్ళీ ఉగాది పండుగ వచ్చిన దానిక కూడా మనకి ఒక్క గ్రహణం కూడా లేదు భారతదేశానికి. సో మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. నెక్స్ట్ టైం మీరు ఈ ఇయర్లో గ్రహణం ఉంది అని చెప్తే కూడా మీరు ఆ వీడియోలు కూడా చూడక్కర్లేదు. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తంలో గ్రహణం అనేదే లేదు. ఎక్కడ కూడా మనము పేజ్ నెంబర్ చూడండి 192 దాకా ఉన్నాయి. సో 192 దాకా కూడా ఎక్కడ మనకి గ్రహణం అనేది లేదు. అక్కడ రాశారు కదా పేజ్ నెంబర్ 8 నుంచి 192 వరకు అనేసి. సో మొత్తం కంప్లీట్గా మనము అక్కడ టైం టేబుల్లో చూసుకొని మళ్ళీ ఒకవేళ ఇచ్చారేమో మధ్యలో అనేసి నేను బుక్ మొత్తం తిరిగేసినా కానీ ఒక్క గ్రహణం కూడా మనకి ఈ బుక్లో రాయలేదు. సో ఇది గంటల పంచాంగం. సో దీంట్లో పర్టికులర్గా వర్షాలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా రాసి ఉంచుతారనమాట. సో గ్రహణాల గురించి కూడా ముందే రాసి పెడతారు. సో అలానే నేను ఈ టైం టేబుల్ మీకు చూపిస్తే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఉంటుంది అండి. ఈ ఇయర్లో ఇంకేమైనా గ్రహణాలు ఉన్నాయని భయపడే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే అస్సలు లేదు. గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. కాకపోతే మళ్ళీ మనకి మన ఇండియన్స్ ఎవరైతే ఇతర దేశాలలో ఉంటారో వాళ్ళకి మాత్రం అమెరికాలో అండ్ యూరప్ కంట్రీస్లలో ఇట్లా కొన్ని చోట్ల మనకి గ్రహణం అనేది పడుతూ ఉంటుంది. వాళ్ళ కోసం నేను మళ్ళీ స్పెషల్గా వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. సో మీరైతే టెన్షన్ పడే పనే లేదు. ఎవరైతే భారతదేశంలో ఉంటారో వాళ్ళైతే టెన్షన్ పడే పనే లేదు. గర్భవతులైనా సరే ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎవరైతే ఎక్కడ గ్రహణం మన ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు కదా, కెనడా ఇలా, సో వాళ్ళకి మాత్రం నేను స్పెషల్గా వీడియో అనేది షేర్ చేస్తాను. అది మనము నాసా గూగుల్ టైమింగ్స్ని బట్టే చెప్పాలన్నమాట. సో ఇంకా మన పంచాంగంలో వేరే దేశాలలో ఉంటే మాత్రం మనకి పంచాంగంలో ఇయ్యరు. సో గూగుల్ చేసుకోవాలి లేదా నాసా వాళ్ళు టైమింగ్స్ అనేవి ఇస్తారనమాట. గ్రహణానికి ఒక 1 వీక్ ముందు నాసా టైమింగ్స్ చూసి నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. కానీ ఇండియాలో ఉన్నంత వరకు మీకు ఈ ఇయర్ మొత్తంలో గ్రహణాల గురించి మీకు ఇంకెలాంటి అవసరం ఉండదు. నాకు ఈ పంచాంగంతో కూడా పని లేదు. సో నేను ఎవ్రీ ఇయర్ పంచాంగం తెచ్చేది మీకోసమే అన్నమాట, ఈ గ్రహణాల గురించి చెప్పడానికి. సో ఇది ఈ రోజుటి వీడియో. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి.